ఎమర్సన్ వ్యాసావళి రెండవ భాగం 16/1/24 మొదటి వ్యాసం రాజ్యనీతి. రాజ్యాన్ని గురించి చర్చించేటప్పుడు దీనికి తెలుగు అనువాదం బొమ్మకంటి శ్రీనివాసాచారి గారు చేశారు. రాజ్యాన్ని గురించి చర్చించేటప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. రాజ్యంలోని వివిధ సంస్థలు మనం పుట్టక ముందు నుంచి ఉన్న అవి అనాథులు మాత్రం కావు. పౌరుడి కంటే అవి ప్రబలతరమైనవి కూడా కావు. వాటిలో ప్రతి ఒక్క సంస్థ ఒక మనిషి చేత సృష్టింపబడిందే. ప్రతి శాసనము, ప్రతి ఆచారం ఒకానొక ఆవశ్యకతను తీర్చటానికి ఎవడో ఒకడు కల్పించి అవి అన్నీ అనుకరించటానికి వీలైనవి, అవసరమైతే మార్చుకోతగినవి. అంతేకాక అంత మంచి శాసనాలను, అంతకంటే మంచి వాటిని మనం కూడా తయారు చేసుకోవచ్చు. యువ పౌరులకు సమాజం ఒక ఎండమావిగా కనిపిస్తుంది. అక్కడ స్థిరమైన రూపం సమాజంలో ఉన్నట్లుగా కొన్ని పేర్లు, కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు స్థిరంగా వేళ్లు పాతుకుని ఒక్కి చెట్లలాగా కేంద్రాలుగా ఏర్పడి ప్రజలందరూ ఆ కేంద్రం చుట్టూ తమకు చేతనైనంత ఉత్తమ స్థితిలో ప్రవర్తిస్తున్నట్లుగా అతనికి కనిపిస్తుంది. కానీ తల నిలిసిన రాజ్య నిర్వాహకుడు, స్టేట్స్మన్, సమాజం పరిణామాత్మకమని మారుతూ ఉంటుందని, దానికి వేళ్లు పాతుకుపోయిన స్థిర కేంద్రం లేవని, ఉన్నట్టుండి ఏ ఒక పరమాణువైన ఈ చక్ర భ్రమణంలో కేంద్ర స్థానాన్ని ఆక్రమించి మిగిలిన అంతా కూడా తన చుట్టూ భ్రమిస్తున్నట్లుగా చేసుకోగలదని గుర్తించి పిసిస్ట్రేషన్, క్రామ్వెల్ వంటి దృఢ సంకల్పులు కొంతకాలం ప్లేటు, పాల్ వంటి సత్య జీవనులు జీవిత అద్యంతాన్ని ఈ సత్యాన్ని దర్శించినవాడు. అయితే రాజనీతి బలమైన పునాదుల మీద నిలిచి ఉండకపోల నిరాధారమైన కట్టడంగా దాన్ని భావించకూడదు. ప్రజాసత్తాక రాజ్యాలలో, రిపబ్లిక్స్ అంతా శాసనాలే సర్వమని, రాజ్య దృక్పథంలో ప్రజల జీవిత విధానాల్లో తీవ్రమైన పరిణామాలు శాసన ఆమోద నిరాకరణాల వల్లనే జరుగుతాయని, ఎంత అసందర్భమైన శాసనమైన తగినంత మంది చేత చేతులు ఎత్తింపగలిగితే చట్టమై మాబోక్రసీ అంటుంటారు, చట్టమై పోగలదని భావించే యువకులు పుష్కలంగా ఉన్నారు. కానీ ఈ వివేకవంతులు మాత్రం దుష్ట శాసనాలు మెలిపెట్టినంతనే నశించే ఒక ఇసుక తాడు వంటిదని, రాజ్యం పౌరుడి స్వభావానికి, ప్రగతిని అనుసరించాలి కానీ తానై వాటిని చూడరాదని గ్రహిస్తారు. అన్యాయంగా అధికారం కైవసం చేసుకున్నవాడు ఎంత బలవంతుడైనా అంత త్వరగా పదవీచ్యుతుడవుతాడు. కొన్ని సూత్రాల ప్రతిపాదికపై నిర్మింపజూటే వాళ్లే శాశ్వత సంస్థలను నిర్మించగలరు. ఒక ప్రభుత్వం ఆ ప్రభుత్వాధికారాన్ని హేతుభూతమైన ప్రజల నిజస్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. శాసనం అనేది కేవలం ఒక నివేదిక, మెమరాండం. మనం అంధవిశ్వాసాలు అలవాటు పడ్డాం. చట్టాన్ని కొంతవరకు పెద్ద చేస్తాం. నిజానికి తత్కాలీన ప్రజల ప్రభావంలోనే శక్తి దాని జీవిత కాల అవధిని నిర్వహిస్తుంది. నేడొక చట్టం అమల్లో ఉంటుంది. నిన్న ఫలానా విధంగా ఉండాలని మనం ఆమోదించిన దాన్నే రూపొందించాం కనుక అది అమలు జరుగుతోంది. ఇవాళ దాని విషయమై మన భావం ఏమిటి మనం ప్రశ్నించుకోవాలి. మన చట్టం మన ప్రతిరూపంలో ముద్రించిన ఒక కరెన్సీ నోటు వంటి కొద్ది కాలంలోనే అది గుర్తింపరాని విధంగా మారిపోయి కాలక్రమేణా తిరిగి
వాళ్ళకి మింట్ టంకశాలకు చేరుకోడు. ప్రకృతిలో ప్రజాస్వామిక లక్షణాలు కానీ పరిమిత అధికారయుత రాజ్య లక్షణాలు కానీ లేవు. అది నిరంకుశం. తన బిడ్డల్లో అత్యంత నిపుణుడైన వాడికి కూడా తన అధికారంలో అరవీసమైన అపహరించే అవకాశం ఇయ్యదు. అధికారుల తెలివి అధికమైన కొద్దీ వాడు చేసే నిబంధనావళిలో నిర్జీవిత తొట్టుపాటు కూడా అధికమవుతూ ఉంటుంది. ఈ నిబంధనలు విస్పష్టంగా దేనిని చెప్పు, వాటి అర్థం స్ఫుటం మనర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ ప్రజాస్వామ్యంలో మనోవికాస ప్రక్రియ నిరంతరాయంగా సాగుతూనే ఉంది. నిరాడంబరుడైన సత్య జీవనుల మధుర స్వప్నాలు భవిష్యత్తును ముందుగా సూచిస్తాయి. సరసాత్మకులైన ఈనాటి యువకులు ఏ విషయాలను గురించి కలలు కంటారో, ప్రార్థనలు చేస్తూ ఉంటారో, చిత్రాలు చిత్రిస్తారో ఆ విషయాలే క్రమంగా ప్రజా సంస్థల తీర్మానాలుగా అవతరించి తర్వాత నివేదికలుగా, హక్కుల పత్రాలుగా, మ్యాగ్నాకార్టాగా మారుతాయి. సంఘర్షణలతో, సమరాలతో, యుద్ధాలతో కొంతకాలం గడిచిన తరువాత ఫలవంతాలై శాసన రూపంలో చట్ట రూపాన్ని పొందుతాయి. తిరిగి నూతన ప్రార్థనలు, నూతన చిత్రాలు వచ్చే వరకు కొన్నాళ్ల పాటు అవే శాసనాలుగా చెల్లుబడదు. ఒక రాజ్య చరిత్ర స్థూలంగా ఆ రాజ్య ప్రజల భావన వికాస పరిణామాలను సూచించే రేఖా చిత్రాలలాగా సాగుతూ దూరంలో కనబడే సంస్కృతి అనే ఆశయం వంక పురోగమిస్తూ ఉంటుంది. మానవుల మేధలలో మదనం పొంది వాళ్ళు చేసిన శాసనాల్లో, నడిపిన విప్లవాలలో సాధ్యమైనంత ఎక్కువగా వ్యక్తీకరింపబడిన రాజనీతి సిద్ధాంతాల ప్రకారం వ్యక్తుల వారి ఆస్తిపాస్తుల రక్షణయే ప్రభుత్వ కర్తవ్యం. వ్యక్తులలో అందరూ ఒకే స్వరూప స్వభావం కలవారు అవటం చేత అందరికీ సమానమైన హక్కులుంటాయి. ఈ అంశం పూర్తిగా ప్రజాస్వామికంగానే సమర్థిస్తుంది. కానీ వ్యక్తులుగా అందరి హక్కులు సమానాలే అయినా వారి వారి ప్రత్యేక కారణాల వల్ల ఆస్తిపాస్తుల మీది వారి హక్కులు మాత్రమే పూర్తిగా అసమానాలు. ఒకడికి కట్టుగుడ్డలు తప్ప వేరే ఆస్తి ఉండదు. మరొకడికి చిన్న జమీన్ మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ ప్రజ్ఞా ప్రాగల్భ్యాలు గల తరతమ భావాలు కొంతవరకు వారి వారి విభిన్న పైతృక సంక్రమణ హెరిడిటరీ వచ్చినటువంటి దానికి కారణం. ఈ కారణాలు అసమానాలు అవటం చేత ఆస్తిపాస్తులపై వారి హక్కులు కూడా అసమానంగానే ఉంటాయి. సర్వసమానాలైన వ్యక్తిగత స్వామ్యాల దృష్ట్యా జనాభా లెక్కల నిష్పత్తిని అనుసరించి ప్రభుత్వాలు నడపాలి. ఆస్తి హక్కుల ప్రకారం ఆస్తుల యజమానులను వారి యాజమాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు పనిచేయాలి. మందల కొద్దీ గొర్రెలు, పశువులు ఉన్న లాబాన్ తన పశువుల మిడియాన్ మూలపురుషులుగా గల ఉత్తర అరేబియాలో ఒక తెగవారు. బైబిల్లో వీళ్ళ ప్రసక్తి ఉంది. పచ్చి తోలు పోకుండా ప్రభుత్వం ఒక ఉద్యోగిని నియమించాలని కోరు. అందుకు వలసిన పన్ను కూడా చెల్లింది. మరి జాకోబుకు గొర్రెల మందలు, పశువులు లేవు కనుక మిడియానైట్లకు భయపడటం కానీ, కాపలా ఉద్యోగి నిమిత్తం పన్ను చెల్లించడం కానీ చేయదు. తమ వ్యక్తి రక్షణకు అవసరమైన ఉద్యోగిని ఎన్నుకోవటంలో లాబాన్, జాకోబులకు సమానమైన హక్కులున్న గొర్రెలను, పశువులను కాపలా కాసే ఉద్యోగిని ఎన్నుకోవటంలో జాకోబు కాక లాబాన్ ఒక్కడికే ప్రత్యేకమైన హక్కు ఉండటం సముచితంగా తోస్తాం. అంతేకాక ఇంకా ఎక్కువ ఉద్యోగులు రక్షణ దుర్గంలో ఏర్పరచుకునే సమస్య వస్తే లాబాన్, ఐజాకులను వారిలాగానే ఇతరుల రక్షణకై తమ పశువుల మందలో కొంత భాగం పోకడ పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఇతరుల రొట్టెపై బతికే యువక యాత్రికుడు జాకోబు కంటే ఎక్కువ బాధ్యత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా.
ఆదిమ సమాజాల్లో ప్రతి వ్యక్తి ఆస్తి దాని వాడి స్వార్జితం. అలా ప్రత్యక్షంగా ఆస్తి సంక్రమించుతూ వచ్చినంత కాలం ఆస్తి విషయమై నిబంధన, ఆస్తి పరులను వ్యక్తికి సంబంధించిన నిబంధనలు వ్యక్తులను చేసుకోవాలి తప్ప ధర్మపరాయణమైన ఏ సంఘంలో మరొక అభిప్రాయం తల ఎత్తడానికి అవకాశం. కానీ క్రమంగా దానాల వల్ల, వారసత్వాల వల్ల స్వయంగా ఆర్జింపాల్సిన వాళ్ళకి ఆస్తి సంక్రమించడం తటస్థించి ఆస్తి స్వయంగా ఆర్జించిన వాడికి ఉండే పూర్తి హక్కు దానం వల్ల ప్రతిగ్రహీత కూడా సంక్రమిస్తూ ఉంది. ఇక పైతృకంగా ఆస్తి సంక్రమించే సందర్భంలో శాసనమే ఆ యజమానికి స్థిరపరుస్తూ ఉంటుంది. ఆస్తి సంబంధమైన నిబంధనలను, ఆస్తిపరులను, వ్యక్తులకు సంబంధించిన నిబంధనలను వ్యక్తులను చేసుకోవాలని సూత్రం మొదట సులభ ఆమోదం పొందిన ప్రతి సందర్భంలో వ్యక్తులు ఆస్తి విడదీయ రాకుండా కలిసిపోవటం వల్ల ఆ సూత్రం అంత సులభంగా అనుష్ఠించడానికి ఆ వీలు పళ్ళ చిత్తయ్య వరకు న్యాయమయ్యేదే సమానంగా ఉన్నదని భావించాలి. కానీ సమానంగా ఉండటమే న్యాయం అని భావించాలి అనే స్పార్ట సూత్రం అనుసరించి ఆస్తి గల వాళ్ళకి ఇతరుల కంటే ఎక్కువ హక్కు ఉండాలనే విచక్షణే న్యాయ సమ్మతమైందిగా స్థిరపడిందని తెలుసు. మొదటి రోజుల్లో అంతా ప్రత్యక్ష సత్యంగా తోచినట్టు ఆ సూత్రం తర్వాత ఎంతో కాలం నిలవల. ఆస్తి సంబంధమైన శాసనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వబడిందని కానీ ఆ విధమైన వ్యవస్థలో ధనికులు పేదల హక్కులు హరించడానికి, పేదలను పేదలుగానే ఉండటానికి అవకాశం కలుగుతుందని అనుమానాలు రావడం ఇందుకు కొంత కారణమే. ఇంతకంటే బలమైన కారణం ఆ విధమైన హక్కులతో కూడిన నాటి ఆస్తి వ్యవస్థ వివత్కరమైందని, దానివల్ల వ్యక్తులు భ్రష్టాలైపోతున్నారని ప్రమాదం ఉందని ఒక స్వభావ సిద్ధమైన భావం అది మానవుల్లో కలగ. ఆస్తి వ్యక్తికి అంగభూతంగానే ఉండాలి. కానీ ప్రభుత్వాల చరమ లక్ష్యం వ్యక్తుల సంస్కృతి అని, వ్యక్తులను విద్యావంతులను చేస్తే వారి అభ్యున్నతి రాజ్య సంస్థలకు కూడా సంక్రమించి కొన్ని నైతిక భావనలు రాజ్య శాసనాలు రూపొందిస్తాయని వాళ్ళు భావించారు. ఈ సమస్యలో ధర్మాధర్మ నిర్ణయం తేలిక కాదు. కానీ మనకు ప్రకృతి సిద్ధంగా ఉన్న రక్షణను పరిశీలిస్తే ఈ సమస్య తీవ్రత కొంత తగ్గుతుంది. మనం ఎన్నుకున్న మ్యాజిస్ట్రేట్ల కంట బాగా మనల్ని రక్షించగల బలవత్తర ప్రాకృత శక్తులు కొన్ని ఉన్నాయి. సమాజంలో అధిక భాగం యువకులు, అవివేకులు అనే వాళ్లతో ఉంటుంది. న్యాయస్థానాలు, రాజ్య నిర్వాహక దంభాచారాన్ని గుర్తెరిగిన వృద్ధులు చనిపోతూ తమ బిడ్డలకు తమ వివేకాన్ని సంక్రమింపచేయ తమ తల్లిదండ్రులు వారి యవ్వన కాలంలో విశ్వసించినట్లే ఆ బిడ్డలు కూడా వార్తాపత్రికలనే నమ్ముతారు. అలాంటి అజ్ఞానులను సులువుగా వంచింపగలవారు అధిక సంఖ్యాకంగా ఉన్న రాజ్యాలు త్వరలోనే దారుణ రూపాన్ని పొందుతాయి. కానీ ఆ పాలకుల అవివేకం, దురాశ అధిగమింపలేని ఒక అవధి అంటే ఎండ్ ఉంది. మనుషులకే కాదు, శాసనాధికారం పరిస్థితులకు కూడా అలాంటి శాసనాధికారం ఉంది. ఒక స్థితికి వచ్చే వరకు మానవుల పరిస్థితులు తేలికగా తోసివేయలేని దశ ఆస్తులు రక్షింపబడతాయి. విత్తులు తల్లి ఎరువులు పెట్టడమే వరి పండు పెట్టకుండానే వరి పండదు నిజమే. కానీ పంట చేతికందే అవకాశం 100కి 90 పాళ్ళు కనిపిస్తే కానీ రైతు విత్తనాలు చల్లడు కదా, ఎరువులు వేయడుగా. అలాంటి ప్రభుత్వ విధానంలో అయిన వ్యక్తులు, ఆస్తులు కూడా తమ న్యాయమైన హక్కులను పొంది తీరాలి. పదార్థంతర ఆకర్షణ శక్తిని నిరూపేంత వరకు నియతంగా వ్యక్తులు, ఆస్తులు ప్రభావం వ్యక్తము. ఒక పౌను మట్టిని ఏం చేసినా అది మారదు. ఎన్ని విధాలుగా చేసినా, నీటిలో కరిగించి ద్రవం చేసినా, వేడి చేసి వాయు పదార్థంగా మార్చినా
అది పౌను బరువే అవుతుంది. ఒక పౌను పదార్థపు ఆకర్షణ శక్తి పూర్తిగా దానిలో నిలిచే ఉంటుంది. అదేవిధంగా మానవుడి స్వభావము, అతని తెలివి, అతని నైతిక శక్తి ఎలాంటి శాసన విధానంలో అయినా, ఎంతటి దారుణ పరిపాలనలో అయినా తమ ప్రభావాన్ని కనిపించి తీరుతుంది. బహిరంగంగాను, రహస్యంగాను, శాసనబద్ధంగాను లేక శాసన విరుద్ధంగాను, సక్రమ వక్ర మార్గంగాను, హక్కుల నిరూపణతోనూ లేక భుజశక్తి ప్రదర్శనతోనూ అది వ్యక్తమవటం తథ్యం. వ్యక్తులు నైతిక లేక ప్రకృతికి అతీతమైన శక్తికి చిహ్నాలు అవ్వటం చేత వారి ప్రభావపు అవధులు నిర్ధారించడం అసంభవం. పౌరుల స్వేచ్ఛ, మత విశ్వాసం వంటి భావాలు ప్రజానీకాన్ని ఆవేశించినప్పుడు ఆ ప్రజల శక్తి లెక్కలు కట్టడానికి దొంగకుండా ఐక్యకంఠంగా స్వేచ్ఛను, విజయాన్ని ఆకాంక్షించే ఒక జాతి గణనా శాస్త్రజ్ఞుల లెక్కల ప్రకారం స్టాటిస్టిక్స్ అన్నిటినీ తారుమారు చేయగలరు. తన సాధన సంపత్తికి మించిన అసాధారణ ఫలితాలను సాధించి వేయగలరు. గ్రీకులు, సార్సన్లు, స్విట్జర్లాండ్ ప్రజలు, అమెరికన్లు, ఫ్రెంచి వాళ్ళు ఎందుకు దుష్ట? అదేవిధంగా ఆస్తి విషయంలో కూడా ప్రతి కణానికి దాని ఆకర్షణ శక్తి దానికి ఉంటుంది. శతాంశం, సెంట్ అనేది ధాన్యంలో కానీ మరొక పదార్థంలో కానీ ఒక పరిమాణాన్ని సూచిస్తుంది. మనుష్యుడి అవసరాన్ని బట్టి దాని విలువ నిర్ణయింపడు. అది వెచ్చదనం, రొట్టె, నీరు, భూమి వీటిలోని అంశమై ఉంటుంది. ఆస్తి మీది హక్కుదారు విషయంలో న్యాయశాస్త్రం తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు. కానీ ఆస్తిలోని శతాంశం నుండి కూడా దాని శక్తిని తొలగింపలేదు. ఒక ఉన్మాద దశలో న్యాయశాస్త్రం ఆస్తిదారులు తప్ప ఇతరులందరికీ అధికారం ఉండినట్లుగా, ఆస్తిదారులకు ఓటు హక్కు కూడా లేకుండేటట్లుగా శాసించవచ్చు. కానీ అంతకంటే ఉన్నతమైన మరొక న్యాయశాస్త్రం సహాయంలో ఆస్తిదారుల ఆస్తిని గౌరవించి పట్టాలను ఏ చేత తయారు చేయించుకోగలరు. ఆస్తి లేని వాళ్లే ఆస్తిదారులకు ఆ చట్టాలు వ్రాసే వ్రాయసకాళ్ళు అవుతారు. ఆస్తిదారుల కోరికలు ఆస్తి సాధించి పెట్టు. వీరైతే శాసనబద్ధంగా లేకపోతే శాసనాలను ధిక్కరించైన ఆస్తి తన ప్రభావాన్ని వెలయిస్తుంది. నేను అన్ని విధాల ఆస్తి విషయంలో ప్రస్తావిస్తున్నాను, కానీ కేవలం పెద్ద పెద్ద జమీందారులను దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్పటం లేదంటున్నాడు ఎమర్సన్ గారు. తరచు జరుగుతున్నట్లుగా ధనాఢ్యులు ఎప్పుడైనా అధిక సంఖ్యాకపు ఓట్లచే ఓడింపబడుతున్నారంటే అలా ఓడించిన పేదల సమిష్టి ఆస్తి యొక్క బలం ఆ ధనాఢ్యుల ఆస్తి బలానికంటే మించిపోయింది అన్నారు. ప్రతి వ్యక్తికి ఎంతో కొంత ఆస్తి ఉండి తీరుతుంది. అది ఒక ఆవు కావచ్చు, చిన్న తోపుడు బండి కావచ్చు, లేక అతని చేతులే కావచ్చు. ఆ ఆస్తి కూడా తన ప్రభావాన్ని వెలయించే తీరుతుంటూ ఉంటుంది. మిగతా విషయాలు రేపు.